వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం మళ్ళొక్క మంచి ముచ్చటెత్తుకొచ్చిన దిగుమతులే దిక్కు చుక్కల్లో రేట్లు బగ్గుమంటున్న కూరగాయల ధరలు నిత్యావసర వస్తువుల ధరలు కూడా చుక్కల్లో. అంటే రాష్ట్రంలో 1.5 ఎకరాల సాగు భూములు ఉన్న పండేది పత్తి, వరే. 60% కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునుడే. పప్పులు, మిల్లెట్స్కు డిమాండ్ ఉన్న మన దగ్గర సాగు చేస్తలే. మార్కెట్లను గుప్పెట్లో పెట్టుకొని శాసిస్తున్న దళారులు. 10 ఏళ్లలో కూరగాయలు, పప్పు ధాన్యాల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువు. మరి 5 ఏళ్ల కిందటి పోలిస్తే నిత్యావసర వస్తువుల రేట్లు ఇట్లా ఉన్నాయి. బియ్యము 2019-20 25 రూపాయలు ఉంటే 2024-25లో అది 50 రూపాయలు అయింది. కందిపప్పు 75 రూపాయలు 19-20 ఉంటే అది 180 అయింది. పెసరపప్పు 97 ఉంటే 170 అయింది. పల్లీలు 40 రూపాయలు ఉంటే 130 అయింది. ఉల్లి 8 రూపాయలు ఉంటే 60 రూపాయలు అయింది. ఎల్లిగడ్డ 90 రూపాయలు ఉంటే 350 అయింది. అల్లం 90 ఉంటే 250 అయింది. ఆలుగడ్డ 20 ఉంటే 35 అయింది. కోడిగుడ్లు 3 రూపాయలు ఉంటే 6 రూపాయలు అయింది. మటన్ 550 ఉంటే 800 అయింది. చికెన్ 140 ఉంటే 240 అయింది. పాలు 24 రూపాయలు ఉంటే 32 రూపాయలు అయింది. ఏం చెప్తాము, ఎట్లా బతుకుడు? ఈ పేద ప్రజల పరిస్థితి ఏంది? తినల్నా వద్దా, సావల్నా అనేటటువంటి పరిస్థితి ఎలా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తెస్తూ ఉన్నాయి. మన రాష్ట్రం చాలా ఎక్కడికో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి దాపురించింది. నిజంగా ఇంత దారుణమైనటువంటి రేట్లతో తెలంగాణ రాష్ట్రం అట్టుడుగుతుంటే వీళ్ళు 100 కోట్లు ఇస్తా, 200 కోట్లు ఇస్తా, ఇది తీసుకొస్తా, అది తీసుకొస్తా, ఇది వీకుతా, అది వీకుతా, ఇవన్నీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు. ఏమంటాం? గివి తగ్గియారా బాబు.